దావీదు భక్తుడు అంటాడు మహోన్నతుడైన, మోషే భక్తుడు అంటాడు మహిమాన్వితుడైన. బాగా వినాలి, అటువంటి అద్భుతమైనటువంటి దేవుడు శరీరుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి రక్తాన్ని చిందించి మన శిక్షను, పాపమును, దోషమును, శాపమును, రుగ్మతను, ప్రతి బలహీనతను కూడా కల్వరిలో కొట్టివేసి మరణమును జయించి మరణపు ముళ్ళును విరిచి. ఇప్పుడు పాము ఉందండి, పాము కాటేస్తుంది, అది కరిస్తే ఎంత ప్రమాదమో. అది దాన్ని చంపకోవడానికి వీల్లేదు, దాన్ని చంపకుండా దానికి కూరలు పీకేసాం అనుకోండి, అది కరిసినా నీకేమీ కాదు. అంతే, సేమ్ మరణం యొక్క ముళ్ళు విరిచాడు ఆయన, నీకు గుచ్చుకోదు ఇంకది. మరణాన్ని అనగద్రొక్కాడు ఆయన. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాలు చేసి అద్భుతమైన పునరుద్ధానపు శక్తిని మనకిచ్చి మనము కూడా మరణమును అనగా పాపమును, చీకటిని జయించేంత కృప దేవుడు మనకి ఇచ్చాడు. యోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఆయన మధ్యాహ్నం వలె తేజోమహిమ నీ మీద ఉంటుంది, నీకున్నటువంటి చీకటి కూడా వెలుగుగా ఉంటుందని. చాలా చక్కని మాటలు యోబు గ్రంథం 10వ అధ్యాయంలో 10-11 వచనాలు మీరు గమనించవచ్చు. చీకటి కూడా వెలుగుగా ఉంటుందంటే అంటే ఏంటి? చీకటి వెలుగల్లి ఆ చీకటిని అంతటిని కూడా వెలుగుగా మార్చింది. మన జీవితంలో కూడా ఎప్పుడైతే చీకటి పరిస్థితులు ఉంటున్నాయో, నువ్వు యేసు వైపు నువ్వు చూసినప్పుడు ఆ రాజైనటువంటి, గనుడైనటువంటి, మహోన్నతమైనటువంటి, మహిమాన్వితుడైనటువంటి యేసు తట్టు ఎప్పుడైతే మనం చూస్తామో ఖచ్చితంగా నీకున్న చీకటి అంతా వెలుగుగా మారుతుంది. గమనించాలి, మనుషులు మనం ఖచ్చితంగా తప్పుటడుగులేస్తాం. మనుషులు మనం ఖచ్చితంగా ఎక్కడో దిక్కున బలహీనమైనటువంటి పరిస్థితులను మనం కలిగి ఉంటాం. మనం మనుషులం. మన నిర్ణయాలలో, మన ప్రవర్తనలో, మన నడవడికల్లో, మన ఉద్దేశాల్లో అన్నీ కూడా కరెక్ట్గా ఏముండవు. ఈ లోకంలో ఎవరు పరిపూర్ణులు కాదు. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు నందు విశ్వాసం ఉంచినప్పుడు చూడండి, దేవుణ్ణి ఎట్లా ప్రజెంట్ చేస్తున్నామంటే మనం కేవలం భూ సంబంధమైన, భౌతికమైన, తాత్కాలికమైన, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే దేవుడు అన్నట్టుగా దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. ఎంత తప్పండి అది? నేను అదే తప్పుడు బోధ అంటాను. కేవలం దేవుణ్ణి నమ్ముకుంటే స్వస్థతలే ఇయ్యే వస్తాయని కాదు, అవి కూడా ఉన్నాయి, లేవని నేను ఎప్పుడు అన్నాను. వాటికి వ్యతిరేకం కూడా కాదు నేను. కానీ ప్రధానంగా దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు ఆయన నీతిగా మార్చబడాలి. ఆమె చెప్పాలి, నీవు ఆయన కృపతో నింపబడాలి. నీవు శిక్ష నుండి, పాపము నుండి, దోషము నుండి విమోచింపబడాలి.